నమస్తే. మీ పేరు? సుధీరన్న. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? ఎలా ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఏం బాలేదు బ్రో, ఏం బాలేదు. ఉన్న అంటే ఇప్పుడు ఎందుకు వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ జనసేనలోకి వెళ్తున్నారు? ఇక్కడ ఏంటంటే వాళ్ళు యువతలకు వస్తున్నారంటే అర్థం తెలుసు. వైసీపీ వాళ్ళు యువతలకు వస్తున్నారంటే వైసీపీ కరెక్ట్ లేదు కాబట్టి యువతలకు వచ్చేది. లేకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు? ఓకే, వాళ్ళే కరెక్ట్ లేదు. ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళు చూసావా, రోడ్డు మన వాడు దూరం అంటే ఏందో ఆడదాం ఆందోళన పెట్టాడు. తర్వాత ఇప్పుడు ఏదో పింఛన్లు అంట ఉదయాన్నే లేచి డోర్ చేస్తాం పింఛన్ ఇవ్వాలట. అవి చూస్తాను కానీ అంగన్వాడీ అందరూ ఆడవాళ్ళు బయట ఉన్నారు, రోడ్ల పైన పడారు. వాళ్ళు చూడొచ్చు కదా. కొడాలని జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉన్నది పుకార్లు అయితే వస్తున్నాయి కదా, అది ఎంతవరకు నిజం? వాడిని వచ్చినా కూడా అసలు టచ్ అయినాం. అసలు పవన్ కళ్యాణ్ దగ్గరికి అసలు వాడు మాట్లాడే మాటలు అసలు వాడిని రానియం కదా. నేను అసలు పట్టుకుంచుకోడు కూడా పవన్ కళ్యాణ్. ఎందుకు రోజా కానీ కొడాలి నాని కానీ పవన్ కళ్యాణ్ 3 పిల్లల విషయం అన్నది ప్రతిసారి ఎత్తుతున్నారు? ఇప్పుడు ఆ ఎత్తిన వాళ్ళందరికీ టికెట్లు లేవు తెలుసా. నేను టికెట్లు లేవు. ఓకే, వాళ్ళు ఫస్ట్ ఇప్పుడు రోజా ఆలోచించు. ఫస్ట్ రోజా యువతలకు వస్తుందేమో నాకు తెలిసిన వరకు టికెట్ లేదనుకుంటా 95%. ఓకే, ఆలోచించుకుంటే డ్యాన్స్లు వేసుకుంటా ఉంది ఆడ ఈడ. చూద్దాం ఎట్లా ఉంటుందో 2024. అసలు పవన్ కళ్యాణ్ టీడీపీ 2 వస్తున్నాయి కదా. ఓకే, గెలుస్తాను నేను, నాకు నమ్మకం ఉంది. టీడీపీ జనసేన కలిపి రావడం మీద మీ అభిప్రాయం ఏంటి? పర్లేదు కానీ ఒక డౌట్ ఉందన్న అంతే. ఇక్కడ హైదరాబాద్ తెలంగాణలో జరిగిన రాజకీయాలు ఏమన్నాడా ఏంది, ఇక్కడ టీడీపీ కాంగ్రెస్ టీడీపీ గెలిచినాయి కదా. ఓకే, ఉన్నది ఒక టికెట్ కుకట్పల్లిలో మన ఇచ్చాడు. ఆడందరూ టీడీపీ జెండాలు వేసుకొని వచ్చేసి కాంగ్రెస్ కొట్టారు అంతా. చాలా మంది ఏమంటున్నారంటే తెలంగాణలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్కి 3000 ఓట్లు కూడా రాలేదని అన్న. ఫస్ట్ టైం అన్నాడా ఇక్కడ పోటీ చేసింది ఫస్ట్ టైం. అసలు ఇంట్రెస్టే లేదు పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని. ఓకే, వాళ్ళు చెప్తే సరే ట్రై చేశారు కానీ అదే కుకట్పల్లి ఒక టికెట్ ఇచ్చాడు. వైరా అని అంత స్టూడెంట్స్ వాళ్ళు పెద్ద ఏమన్నా పాపులర్ అయ్యారా? ఎవరు లేరు. ఓకే, మీరు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, ఎవరు జనసేన లీడర్స్ ఉన్నారు, కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. జనసేనలో ఎవరు ఎక్స్పీరియన్స్ ఉన్నారు? ఎవరు లేరు కదా. ఒక స్టూడెంట్ వైరా, ఎవరు వైరాలో ఉన్నాడు కదా, అతను ఒక స్టూడెంట్. మరి ఉస్మానియా ఒక కాలేజ్ స్టూడెంట్ అతను. మరి ఎట్లా గెలుస్తారు? మీరు కూడా ఫస్ట్ టైం కదా. వీళ్ళు కూడా వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఏమన్నా గెలిచినారా? ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్ ఎలా అయితే చేస్తారో అలాగే ఏపీలో కూడా చేస్తానని జగన్మోహన్ రెడ్డి మాకైతే జగన్కి అన్ని ఇప్పుడే గుర్తొస్తాయి. ఈ ఎలక్షన్ నెల ముందరే గుర్తొస్తాయి జగన్కి. ముందు నుంచి ఏం గుర్తురావు. ఆడదాం అందరూ కూడా ఇప్పుడు 5 minutes పెట్టచ్చు. ఇప్పుడు ఎందుకు పెట్టిండు? ఇప్పుడు ఏంది 5 years నుంచి ఉన్నాడు కదా. అదే ఆడదాం అందరూ అప్పటి నుంచి పెట్టకుండా ఇప్పుడు ఎందుకు పెట్టాడు? స్టూడెంట్స్కు ఏజ్ వచ్చింటుంది, ఓట్లు పడతాయి అనేసి ఒక ఆలోచనతో పెట్టినాడు. అది కూడా హిట్ కూడా కావడం లేదు. కొన్నిసార్లు హిట్ కూడా కాలేదు. అది ఎందుకు పెట్టాడు? మీ అభిప్రాయం ఏంటి? గుడివాడ అమర్నాథ్ ఏపీ ఐటీ మినిస్టర్ గురించి మీరు ఏమంటారు? వానికి టికెట్ లేదు అసలు. 80% వానికి టికెట్ లేదని అంటున్నారు. వాళ్ళు టికెట్ లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పోయినసారి తెచ్చిన వాళ్ళందరూ ఈ టికెట్లు అసలు 80% లేవు. ఊరికే వేసిన వాళ్ళు ఎంత వీళ్ళు. ఒక మాటలో వైసీపీ ప్రభుత్వం మీద నీ అభిప్రాయం ఏంటంటే? వేస్తున్నా వైసీపీ వచ్చినా కూడా నెక్స్ట్ ఇంకా అందరూ హైదరాబాద్కు ఆధార్ కార్డులో పేర్లు మార్చుకోవాలి. ఇంకా వైసీపీ వచ్చిందంటే అందరూ పైన తిరుగుతా ఆధార్ కార్డులో పేర్లు మార్చుకోవాలి. ఇక 24లో ఎవరు సీఎం అవుతారు? ఇప్పుడు వాటిలో సీఎం అంటే ఎట్లా సీఎం? ఇప్పుడు ఒత్తులు ఉన్నారు కదా. జగన్మోహన్, అది పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు పొత్తుంది కదా, ఇద్దరు వస్తున్నారు కాబట్టి నాకు గెలిచేది మాత్రం వీళ్ళే గెలుస్తారు. టీడీపీ జనసేన బాగుంటుంది. పవన్ కళ్యాణ్ అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసినాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లే కానీ సీఎం ఇచ్చారు, పవన్ కళ్యాణ్కి ఇస్తారు పక్క. ఓకే, జగన్మోహన్ రెడ్డి చేసే పనులు ఏమన్నా కరెక్ట్ ఉన్నాయి? ఒకటన్నా యువతలకే వస్తున్నారు. అందరు రాజీనామా చేస్తారు. నిన్న కూడా చేశారు. ఎవరు నిన్న వాళ్ళు చేశారు. నిన్న టీడీపీలోకి వచ్చారు. మా కడపలో కూడా ఏదో లేదని అంటున్నారు. మరి 2 టికెట్లు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి. థ్యాంక్ యూ అన్న. ఓకే.